బాలకృష్ణకు షాక్. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. శనివారం ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లాలోని కుందాపూర్లోనే జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంత ఊరు కుందాపూర్. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం ముందు నిలబడి తల్లితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన తన తల్లి పుట్టినరోజు అని, ఆమె పుట్టినరోజుకి నేను ఇచ్చే మొదటి బహుమతి ఇదేనంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తాతమ్మ కళ సినిమాతో ఆయన సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుకను పురస్కరించుకొని సినీ పెద్దలు సెప్టెంబర్ 1న అంటే ఆదివారమే బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సినీ రంగ ప్రముఖులందరూ రానున్నారు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు వెళ్లకుండా పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు. తల్లి పేరు చెప్పి హైదరాబాద్లో ఉండాల్సిన ఎన్టీఆర్ ఉడిపి వెళ్ళినట్టు చెబుతున్నారు. హైదరాబాద్లో ఉంటే ఎన్టీఆర్కు బ్యాడ్ నేమ్ వస్తుందని, అందుకే తన తల్లి పేరు చెప్పి ముందే అలర్ట్ అయ్యాడని అంటున్నారు. బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరగనుంది. కానీ ఎన్టీఆర్ సెప్టెంబర్ 3వ తేదీ దాకా హైదరాబాద్కి రావడం లేదు. అందువల్ల బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుకకు జూనియర్ ఎస్కేప్ అయినట్టే. బాలయ్యకు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్తోనే ఎన్టీఆర్ ఇలా చేశాడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. గతంలోనూ సీనియర్ ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్కి ఇన్విటేషన్ ఇచ్చిన ఎన్టీఆర్ వెళ్ళలేదు.